ప్రకారం కూడా చెల్లుబాటు కాదు. వీళ్ళు ఏదైనా బలవంతంగా యాక్షన్ తీసుకున్నా చెల్లుబాటు కాదనమాట. అది కాబట్టి ఆ ఎమ్మెల్యే అందరికి ఇబ్బంది లేకుండా చేసినట్టు ఓ రకంగా. అది అంతే, ఒక రకంగా వాళ్ళ మీద వెయిట్ అయితే పడదు. అంటే దీన్ని ఒక రకంగా భయపడ్డారు జగన్ టీం అని కూడా అనుకోవచ్చా? అంతే, నో డౌట్. దాంట్లో యాక్చువల్గా సభకు అటెండ్ అయ్యి 2-3 రోజులు ఉంటే వేరు, కానీ అసలు ఏమీ లేకుండా ఇట్లా వచ్చి వెళ్ళిపోవడం. పోనీ అందులో ప్లాన్డ్గా ఉన్నారా అంటే, రెండో రోజున ఇవాళ పులివెందుల్లో రేపు మళ్ళీ కార్యక్రమానికి కూడా ప్లాన్ చేసుకుని ఉన్నారు. అంటే ఇట్లా వచ్చిపోవాలని అనుకున్నారు. అది ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు తను అక్కడ వెళ్ళట్లేదు. అంటే సభని జస్ట్ కేవలం జనం కోసం, లేదంటే ఆ రూల్స్ కోసం చేశారు. వాళ్ళు 60 రోజులని అడ్డుపెట్టి తీసేయాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు దానికి సమాధానం చెప్పి అది కాపాడుకున్నారు అన్న కాన్సెప్ట్ జనం కళ్ళెదురకుండా కనబడుతుంది అక్కడ. కాదు అని ఇప్పుడు చెప్పినా నవ్వుకుంటారు జనం. ఓ రకంగా కామెడీ చేసుకున్నారు దాన్ని. అంటే దాన్ని సర్ది చెప్పుకునే ఆప్షన్ ఉందా అసలు ప్రజల దగ్గర? ఏముంది సర్ది చెప్పడానికి? ఇప్పుడు వైసీపీ అభిమానులకి చిరాకేస్తుంది, వైసీపీ అభిమానికి కూడా చిరాకేస్తుంది ఈ పరిస్థితి. వాళ్ళు కొంత నిన్ననే బిగిన్ చేశారు, ఏది టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయడం బిగిన్ చేస్తే మావాడు వస్తే సింహం పులి అని చెప్పేసి. సింహం పులి కాదు పిల్లని ఇప్పుడు వాళ్ళే ఎటకారం చేస్తుంటే వీళ్ళకి ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన ఇది లేదు. ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు తన